నాగార్జునపై క్రిమినల్ కేసు. నాగార్జున ఏం తప్పు చేసిండని క్రిమినల్ కేసు పెడతారు? ఈడ ఈమె మీద క్రిమినల్ కేసు బుక్ చేసిండు అని నాగార్జున కొండా సురేఖపై క్రిమినల్ కేసు పెడితే ఇప్పుడు నాగార్జునపై క్రిమినల్ కేసు. ఏం క్రిమినల్ కేసు పెడతారు? ఆల్రెడీ ఆయన ఆస్తిని నేలమట్టం చేసిరు, దొబ్బి తిన్నని రోజులు దొబ్బి తిన్నారు. ఎన్కన్వెన్షన్ లో ఎన్ని ఆఖరికి సీఎం స్వయాన కూతురు పెళ్ళే అయింది కదా, ఆయన ఫంక్షన్ హాల్లో దొబ్బి తిన్నని రోజులు దొబ్బి తిన్నారు. ఉట్టిగానే కట్టిండా? ట్యాక్స్ కట్టలేదా? అక్కడ జరిగిన ప్రతి ఫంక్షన్ కి ట్యాక్స్ కట్టలేదా? 100 కోట్లు చెల్లించలేదా? ఆఖరికి సీఎం రేవంత్ రెడ్డి నువ్వు కూడా ఏ రోజు 1,00,000 రూపాయలు కూడా సీఎం రిలీఫ్ ఫండ్కి ఇచ్చినవో లేదో తెలియదు, కానీ ఏ ప్రమాదం వచ్చినా కూడా సీఎం రిలీఫ్ ఫండ్కి 1 కోటి రూపాయలు లేదా 50 లక్షలు ఆయన చెల్లిస్తూ ఉంటాడు. ఇలా ఆయన ఆస్తులను నేలమట్టం చేసి ఆయన కుటుంబాన్ని అవమానించి ఆయన మాజీ కోడల్ని అవమానించి వాళ్ళ కుటుంబాలని మొత్తం వాళ్ళ పరువు ప్రతిష్టలను రోడ్డు మీద తీసుకొచ్చి ఇలా ఆయన మీద ఏంది క్రిమినల్ కేసు పెడతా ఉన్నారు. ఇది ఎక్కడి న్యాయం రా నాయన? అన్యాయం జరిగింది ఆయనకు, పేరు ఖరాబ్ అయింది ఆయనకు, ఇండస్ట్రీలో తలదించుకుంటుంది ఆయన, మళ్ళీ ఆయన మీద క్రిమినల్ కేసులు నడుస్తున్నది. మీది కాంగ్రెస్ వల్ల అవా నడుస్తూ ఉన్నది. నడవని, ఎన్ని రోజులు నడుస్తుందో నడవని.